ఉంటుంది తల్లి. శర్మ గారు, ఇప్పటి వరకు భారతదేశ వ్యాప్తంగా ప్రకృతి పరంగా ఎలా ఉంటుందో చెప్పారు. కానీ రాజ్యాన్ని ఏలే రాజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ 17, 1950న పుట్టారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో ఒక జైత్రయాత్ర ప్రారంభమైంది. ఇక ముందు నరేంద్ర మోదీ చైత్రయాత్ర ఏ విధంగా ఉండబోతుంది అంటారు? మా నరేంద్ర మోడీ గారికి ఏంటి అంటే వారికి అత్యంత అధికమైనటువంటి ఆదాయము వ్యయము ఉన్నది. కాస్తంత ఏంటి అంటే అవమానపరంగా బాగా ఉంది. రాజ్యపూజ్యం తక్కువగా ఉన్నా అవమానం అనేటువంటిది ఎక్కువగా ఉంది. అంటే ఐదుగురు మంచిగా చూస్తే 8 మంది చెడుగా చూసేవారు ఉన్నారు వారిని. కాకపోతే ఏంటి అంటే వారు ఏకచక్రాధిపతి స్థానంలోనే ఉంటారు. అంటే ఏంటి, ఇప్పుడు వన్ సైడ్ వారిని ఎలా అయితే సెట్ చేయగలుగుతాడో అలా సెట్ చేసే ఏకైక వ్యక్తి, సనాతన ధర్మాన్ని పైకి తీసుకవచ్చుకుంటూ నా భారతదేశ సంరక్షణ అనేటువంటి యోగ్యత చూపిన వాడు ఆ నరేంద్ర మోడీ. అందుకోసం ఏంటిదంటే తల్లి, ఇది నా వ్యక్తిగత విషయం కాదు. వాస్తవానికి వారికి ఉన్నటువంటి స్థితుల్లో ఇప్పుడు వారికి ఉన్నతమైనటువంటి యోగ్యత వల్ల భారత భారతదేశాన్ని రక్షించే ఒక సైన్యుడిగా విరధిల్లుతూ ఉంటాడు తల్లి. నెక్స్ట్ అమిత్ షా అండి. అమిత్ షా అక్టోబర్ 22, 1964ను పుట్టారు. మోడీ అమిత్ షా ఇద్దరి ద్వయంతోనే బీజేపీ అధికారంలోకి రావటం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా ఒక జైత్రయాత్ర స్టార్ట్ అయింది. మరి ఆ, అమిత్ షా జాతకరీత్యా ఎలా ఉండబోతోంది అంటారు? వాస్తవానికి ఏంటి అంటే అమ్మా, అమిత్ షా గారికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి కాలమాన ప్రకారంగా నెక్స్ట్ ఒక కోఆప్షన్స్ కింద ఇద్దరు ఉన్నారు తల్లి. నరేంద్ర మోడీ తర్వాత పిఎం అయ్యే ఆస్కారం ఇద్దరే ఉన్నారు. ఒకరు అమిత్ షా అయితే, ఇంకొకరు వచ్చేసి సాధు గారు, సన్యాసి యోగి ఉన్నారు కదా, ఆ యోగి గారు. వీరి ఇద్దరికైతే ఆస్కారం ఉంది తల్లి. ఆ ఇద్దరిట్లలో ప్రధానంగా ఎక్కువగా సూచించేది గ్రహస్థితుల వల్ల సుముఖంగా చూపించే ఏకైక వ్యక్తి అమిత్ షా తల్లి. వారికి ఆదాయము 11 ఉంది, వ్యయము 11 ఉంది, రాజ్యపూజ్యము 7 ఉంది, అవమానము 3 ఉంది తల్లి. దానికి ఎటువంటి ఆలోచన అవసరం లేదు. అమిత్ షా గారి వారికి అద్భుతమైనటువంటి స్థితిగతులు, రాజకీయ రంగంలో రాణిస్తారు. తర్వాత రెండోగా ఉండే ఏకైక వ్యక్తి వీరు మాత్రమే తల్లి, నరేంద్ర మోడీ తర్వాత. ఇక మీరన్నట్టు ఇందాక యోగి ఆదిత్యనాథ్ జాతకరీత్యా ఎలా ఉండబోతోంది అంటారు ఈ ఏడాది? యోగి ఆదిత్యనాథ్ గారు సాక్షాత్కారుడైనటువంటి ఆ పరమేశ్వరుడి హంసలో ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ గారికి గురించి నేను మాట్లాడడం నా గొప్ప అనుకుంటా తల్లి. వారికి రాజ్య పూజ్యం అత్యంత అధికంగా ఉంది. కాకపోతే నరేంద్ర మోడీ స్థానంలో అమిత్ షా గారే వస్తారు, కానీ వీరైతే రాలేరు. కాబట్టి ఏమవుతుంది అనంటే, వీరికి ఏంటి, చుట్టుపక్కల ఉండేటువంటి వారు కాస్తంత గోతులు తీసే ఆస్కారం ఉంది. ఎవరికి? యోగి గారికి. దానివల్ల వీరికి ఏమవుతుందంటే కాస్తంత సమ్మగిలినటువంటి ఆస్కారం అవుతూ ఉంటుంది. కానీ తర్వాత వచ్చే ఎలక్షన్ ద్వారా వారు విజయ పథకాన్ని ఎక్కించి వారి స్థానాన్ని స్థిరత్వంగా ఉంచుకునే స్థితిలో ఉంటారు తల్లి. నెక్స్ట్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నవంబర్ 8, 1969లో పుట్టారు. ఆయన రాజకీయ పరంగా ఎలా ఉండబోతుందంటారు ఆయనకి? ఇప్పుడు ఏంటి అంటే, కాంగ్రెస్ కైనా కాదు, కేవలం రేవంత్ రెడ్డి గారి విషయంలో మాట్లాడదామంటే వారికి కొంచెం బ్యాడ్ టైం నడుస్తున్నట్టే ఉంది తల్లి. నడుస్తున్నది కూడా. ఎందుకు అనంటే చాలా మందితో అవమానాలు పడుతూ, చాలా మందితో ద్వేషించుకుంటూ ఉంటున్నారు. ఇదే కనుక నడుస్తూ ఉన్నది అనంటే వారి జాతక రీత్యా వాస్తవానికి వారు గెలిచినప్పుడు వారి జాతకంలో మరోసారి కూడా సీఎం అయ్యే ఆస్కారం కూడా కనిపించింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి విషయ స్థితిలో వారికి జాతక ప్రభావంలో ఎలా ఉన్నా రాబోయే ఎలక్షన్స్ లో మళ్ళీ కేసీఆర్ గారు వచ్చే అవకాశము 100% ఉంది. అందుకోసం ఏంటి అనంటే, కే మన రేవంత్ రెడ్డి గారికి ఆదాయము వ్యయము మధ్యస్థానంలో ఉన్న, రాజ్యపూజ్యము తక్కువగా ఉంది, అవమానము చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇంకొకటి విషయం ఏంటంటే తల్లి, రేవంత్ రెడ్డి గారు ఈ మన తెలంగాణ సంరక్షించే బాధ్యతలు ఎన్నో తీసుకుంటూ ఉన్నా
అది వాస్తవానికి కొంతమంది ప్రజలకు చేరట్లేదు అనేది బయట అభిప్రాయం పడుతూ ఉన్నారు. దానివల్ల వారికి సంభవించేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి వ్యవహారాన్ని తీసుకోవాలని కోరుతూ, వారికి ఇంకో విషయం కూడా ఏంటిది అని అంటే, వీలైతే మీకు వీలైనప్పుడు రేవంత్ రెడ్డి గారు దయచేసి వినండి, మీకు వీలైనప్పుడు రాజశ్యామలాదేవి అనుగ్రహం పొందడానికి కోసం మీ ఇంట్లో రాజశ్యామల యాగం చేయించుకోండి. ఇదొక్కడైతే చెప్పగలుగుతా. ఎందుకనంటే వారికి ఉన్నటువంటి ఈ స్థితిగతుల్లో వారికి ఉన్నటువంటి యొక్క అవమాన ప్రకారంగా వారికి రాజకీయం ద్వారా తగ్గే అవకాశం అయితే ఉంటుంది తల్లి. నెక్స్ట్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫిబ్రవరి 17, 1954లో జన్మించడం జరిగింది. కేసీఆర్ గారు పార్టీ పరంగా ఏ విధంగా ఉంటుంది, ఆయన ఆరోగ్యం పరంగా ఎలా ఉంటుంది, మళ్ళీ బీఆర్ఎస్కి పూర్వ వైభవం వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? పూర్వ వైభవం అనేది చాలా తక్కువగా కనిపిస్తుందండి. ఎందుకంటే వాళ్ళు బీఆర్ఎస్ అనేది పెట్టడమే చాలా పొరపాటు చేశారు. ఆ బీఆర్ఎస్ ద్వారా వారికి ఇంకా ఆ బీఆర్ఎస్ అనే పదానికి బలము అనేటువంటిది రాలేదు. కాకపోతే ఏంటి అనంటే, బీఆర్ఎస్ లో ఉండే వారికి కాస్తంత సీట్లు సంపాదించుకునే ఆస్కారం ఉన్నట్టే కానీ బీఆర్ఎస్ కి అనేటువంటి విజయ పతాకం ఇప్పుడే రాదు తల్లి. అది రావడానికి ఇంకొద్దిగా సమయం పడుతుంది. ఖచ్చితంగా విజయ పతాకం పూర్వ వైభవం వచ్చే ఆస్కారం అయితే 100కు 100% ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి బీఆర్ఎస్ అధినేతలకు మాత్రము రాబోయే ఎలక్షన్స్ ద్వారా వాళ్ళు నెగ్గే ఆస్కారం అయితే ఉంటుంది తల్లి. నెక్స్ట్ కేటీఆర్ జూలై 24, 1966లో జన్మించడం జరిగింది. కేటీఆర్ గారికి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది జాతక రీత్యా? అమ్మ పరాభవ విశ్వావసు కాదు, ఈ పరాభవ నామ సంవత్సరంలో కేటీఆర్ గారికి ఒకవేళ బీఆర్ఎస్ గనక వస్తే కేసీఆర్ బదులుగా కేటీఆర్ గారే సింహాసనం మీద కూర్చునే ఆస్కారం ఉంది తల్లి. మనకి ఎప్పుడైతే ఈ యొక్క మళ్ళీ తెలంగాణ ఎలక్షన్స్ జరుగుతుందో ఆ ఎలక్షన్స్ లో కేటీఆర్ గారు సింహాసనం మీద కూర్చునే ఆస్కారం ఉంది. కాకపోతే దీనికి ఇరుగురు ఉన్నారు తల్లి. ఒకటి కేటీఆర్ అయితే, ఇంకొకటి కవిత గారు అయితే సిద్ధంగా ఉన్నారు. వీరి ఇరుగురులో ఎవరో ఒకరికి ఇద్దరికి అధిమ బలం అనేటువంటిది ఉంటుంది. దానివల్ల వీరిద్దరిలో ఎవరో ఒకరు మాత్రం అత్యంత అద్భుతంగా సీఎం అయ్యే ఆస్కారం అయితే ఉంది తల్లి. నెక్స్ట్ హరీష్ రావు జూన్ 3, 1972లో జన్మించడం జరిగింది. జాతకరీత్యా ఎలా ఉండబోతుంది అంటారు? అమ్మ హరీష్ రావు గారికి అత్యంత అనుకూలంగా ఉన్నటువంటి స్థితిగతుల్లో ఉన్న కాస్తంత ఆరోగ్య సమస్యల వల్ల వారు ఇబ్బందులు పడే ఆస్కారం ఉంది. రాజ్య పూజ్యము అవమానము రెండు చర్య సమానంగా ఉంది. అలాగే వ్యయము ఆ అవమానము అన్ని ఏకకాలంగా సమానంగా ఉంది. కాకపోతే వారికి ఏంటి అంటే ఆరోగ్య స్థితిగతుల్లో మార్పులు చేర్పులు అనేటువంటివి ఉంటాయి. వారి వల్ల ఇబ్బందులు పడే ఆస్కారం ఉంటుంది తల్లి. నెక్స్ట్ మల్లుబట్టి విక్రమార్క. మా విక్రమార్క గారికి అద్భుతమైన స్థితి ఉన్నది. వారు ఎక్కడికి వెళ్ళినా సరే వారికంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంటూ సకల యోగ్యతాన్ని అందించుకుంటారు. రాజ్య పూజ్యము, ఆదాయము, వ్యయము, అవమానము